త్రిబుల్ ఐటీకి సంబంధించి మాత్రం మీరైతే ఇంకెవరైనా అప్లికేషన్ చేసుకోకుండా ఉన్నట్లయితే చేసుకోండి. నిన్నటి నుంచే ఆన్లైన్ అప్లికేషన్ అవుతుంది. మీ సమీపంలో ఉన్నటువంటి మీ సేవ ద్వారా కానీ ఆన్లైన్ సెంటర్ ద్వారా కానీ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఎటువంటి పొరపాట్లు లేకుండా మీరైతే త్రిబుల్ ఐటీకి సంబంధించిదే చేసుకోండి. తర్వాత ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అందులో టీ ఫైబర్ కేబుల్ ఆపరేటర్లుగా మహిళా సంఘాలు, పొదుపు సంఘాలు ఎవరైతే ఉన్నారో వారికి అవకాశం ఇవ్వడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సెర్ఫ్ సంస్థకు ప్రతిపాదనలు, దాని గురించి చర్చలు ఇవన్నీ కూడా ప్రభుత్వం జరుపుతూ ఉంది. అంటే 3,000 మంది మహిళా సంఘాలకు 3,000 యూనిట్లు ఈ టీ ఫైబర్ కేబుల్ ఆపరేటర్లుగా మహిళలకైతే అవకాశం ఉండబోతుంది. ఇది ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే మహిళలు కూడా ఆర్థికంగా వారు అభివృద్ధి చెందడానికి ఇలాంటివి ఒక అవకాశం. తర్వాత ప్రభుత్వాలు కూడా ఆ మధ్యకాలంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేటట్లుగా తర్వాత గేదెలకు సంబంధించినటువంటి సబ్సిడీలు కూడా అంటే తక్కువ మోతాదులో అక్కడక్కడ గ్రామానికి ఒకటి ఇవ్వడం జరిగింది. తర్వాత కొత్తగా మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కూడా చాలామంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇంకా రాలేదు. దాదాపు 6,000 కొత్త మీ సేవలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అప్పుడు అప్లికేషన్ అయితే చాలామంది కొన్ని సెలెక్టెడ్ విలేజెస్ నుంచి అప్లికేషన్ అయితే చేసుకోవడం జరిగింది. మరి దాని గురించి అయితే ఇంకా ఎటువంటి ప్రోగ్రెస్ అయితే లేదు. తర్వాత ఈ నాటుకోళ్ళ పెంపకం, తర్వాత చిన్న ఒక 50,000, ₹1,00,000 వరకు సబ్సిడీలు అయితే ఆ మధ్య అందించారు. తర్వాత రాజీవ్ యువ వికాసానికి సంబంధించి అయితే ₹1,00,000 వరకు ఎవరైతే లోన్ పెట్టుకున్నారో ₹1,00,000 వరకు అయితే ముందుగా వాళ్ళకి ఇస్తారన్నట్టుగా మనకైతే విషయం తెలుస్తూ ఉంది. చాలామంది 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 యూనిట్ల వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. తర్వాత మొన్న ఒక వీడియో నిన్న వీడియో అప్లోడ్ చేశాను నేను, కిసాన్ క్రెడిట్ కార్డుకి సంబంధించింది. కిసాన్ క్రెడిట్ కార్డు కూడా మీరు ఒకసారి ఆలోచించండి. రైతులు కానీ ఎవరైనా, ముఖ్యంగా రైతుల కోసమే అది. ఎందుకంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా ఆ యొక్క పథకాన్ని అయితే పొడిగించడం జరిగింది. అతి తక్కువ వడ్డీకి 7% ఇంట్రెస్ట్తో ₹3,00,000 వరకు రైతులకైతే సబ్సిడీ రుణాన్ని అయితే పొందవచ్చు. ఇది చాలా మంచి. ఎందుకంటే రైతులు బయట వడ్డీలకి డబ్బులు తీసుకొని ఇబ్బందులు పడే బదులు ఇలాంటి పథకాలను మనం ఉపయోగించుకోవడం ద్వారా మీరు సొంత పెట్టుబడి పెట్టుకుంటే, అంటే పొలానికి కావాల్సినటువంటి మందు కట్టలు కానీ, తర్వాత పురుగు మందులు కానీ, విత్తనాలొడ్లకు కానీ, మరి రేపు నాట్లు వేసినప్పుడు నాటు కూలీలు కానీ, ఇలా రైతుకి దమ్ములో మందని ఇలా రకరకాల పెట్టుబడికి అవసరం ఉంటుంది. తర్వాత ఇలా ట్రాక్టరు కిరాయి కానీ ఇవన్నీ కూడా రైతు పెట్టుబడి పెట్టాలి. మరి ఈ యొక్క అమౌంట్ కోసం బయట వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించకుండా ఇలాంటి ప్రభుత్వ పథకాలు ఏదైతే కిసాన్ క్రెడిట్ కార్డు, నాకు తెలిసి మరి ఎంతమందికి కిసాన్ క్రెడిట్ కార్డు ఉందో నాకు తెలియదు, కానీ అది మీ హక్కు. అది ప్రభుత్వం పెట్టింది. అది రైతులకు ఆర్థికంగా ప్రయోజనాన్ని చేకూర్చడం కోసం ఆ యొక్క పథకాన్ని అయితే ప్రభుత్వం పెట్టింది. మీరు హ్యాపీగా ₹3,00,000 వరకు రుణాన్ని మీరు పొందవచ్చు. ఇంకా ఎవరికైనా కిసాన్ క్రెడిట్ కార్డు లేకపోతే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. లేకపోతే మీ సంబంధిత బ్యాంకులో కూడా మీరు, అవి జాతీయ బ్యాంకులు కానీ ప్రైవేట్ బ్యాంకులు ఎక్కడైనా సరే, మీరు దీనికి దరఖాస్తు చేసుకుంటే మీకు కిసాన్ క్రెడిట్ కార్డు అనేది అందించడం జరుగుతుంది. దీని ద్వారా ఎటువంటి లబ్ధి జరుగుతుందనే విషయాన్ని నేను ఒక వీడియో చేయడం జరిగింది. దయచేసి ఆ యొక్క వీడియో అయితే మీరు చూడండి. ఆ వీడియోలో నేను చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఈరోజు సండే ఎవరు ఎలా గడిపారో ఏమో కామెంట్స్ రూపంలో మీరు చూస్తున్నవారు ఎవరైనా కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయచ్చు, చాటింగ్ చేయొచ్చు.